అందరికీ నమస్తేలోల్లా వెల్కమ్ టు సాఫ్ సినా ముచ్చట 2 వారాల అమెరికా టూర్ను కంప్లీట్ చేసుకొని తిరిగొచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ సార్ వచ్చుడొచ్చుడుతోటే వశపడని బిజీలా తిరుగుతాండు మొదల కౌశిక్ రెడ్డి అన్న ఇంటికి పోయి ఇంటిల్లాదులకు ధైర్యం చెప్పిండు కేటీఆర్ సారు అమెరికాల నుంచి అచ్చుడు ఆల్శం సీదా కౌశికన్న ఇంటికి పోయిండు గాంధీ దాడిల ధ్వంసమైన కౌశికన్న ఇంటిని చూసిండు ఇక మొన్ననే బైపాస్ సర్జరీ అయిపోయి రెస్ట్ తీసుకుంటున్న కౌశికన్నోళ్ళ మామను మందలిచ్చిండు మొన్న వాళ్ళొచ్చి ఇంటి మీద అద్దాలు వలగొట్టే వరకు గుండెల్లో దడగుట్టినట్టయింది సార్ అని చెప్పిండట ఏం కాదు మేము ఉన్నాం అని ఇంటోళ్లకు ధైర్యం ఇచ్చిండు పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు అడిషనల్ డీసీపీలు ఏసీపీలు సిఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక 50-100 మంది గూండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు వారి ఇంట్లో ఉండే పెద్దలు వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే రూమ్ ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బలగొట్టిండ్రు అందులో ఉన్న పెద్దలకు ఏమైనా అయ్యింటే ఏమైనా జరిగింటే జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు రేవంత్ రెడ్డి ఇక ముఖ్యమంత్రి సార్ మీద సురుకుల జడివాన కురిపించిండు అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా నువ్వు ముఖ్యమంత్రివేనా అసలు నీకు అర్హత ఉందా ఇవాళ హైదరాబాద్లో నడి వీధిలో ఈ రకమైన గూండాగిరి చేస్తే రేపు జరగకూడదు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు నువ్వా నీ ప్రభుత్వమా నీ డీజీపా ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి అసలు నువ్వు ముఖ్యమంత్రివేనా నీకు ఆ అర్హత ఉన్నదా ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి అరికపూడి గాంధీ రౌడీల్లాగా బండ్లల్లో కొండెంగల్ లెక్క యాళ్ళాడుకుంటాస్తంటే పోలీసు వాళ్ళని ఎస్కాట్ ఇచ్చి తోలుతావా 10 ఏళ్లలో ఎన్నడాన్ని ఇసోటి చూసినామా హోంమంత్రి వాన నీ దగ్గరనే పెట్టుకొని శాంతి భద్రతలు కూడా కాపాడలేకపోయిన ఏమిటికి నీకు ఆ పదవి అని నెత్తి మీద బొడిసచ్చతట సొట్లు పెట్టిండు చరిత్రలో నీ అసొంటి సీఎంలను తోక 90 మందిని చూసినామనుకుంటా AK-47 తోని ఏకి పడేసినట్టే పడేసిండు కేటీఆర్ సారు నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే ఏ పార్టీలో ఉన్నావు గాంధీ అసలు మీ 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి 10 స్పీకర్ గారు కూడా తేల్చాలా ఇవన్నీ కాదు ఇవేమీ లేదు మేము రైతు రుణమాఫీ మీద అడిగితే లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే లేదా రైతు బంధు ఎప్పుడు ఇస్తామని అడిగితే మహిళా సోదరిమణులకు 2500 ఎప్పుడు ఇస్తామని అడిగితే లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతామని అడిగితే 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండ్రు మస్తుగా పోయినరు పెద్ద పెద్దోళ్ళతోనూ కొట్లాడినాం చంద్రబాబుతో కొట్లాడినాం రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం కిరణ్ కుమార్ రెడ్డితోని రోషయ్య గారితోని ఎంతోమందితో తలపడ్డాం నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు చిట్టినాయుడు నువ్వు చాలా చిన్నోడవు నేను మా దగ్గర మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడులో చాలామందిని చూసినాం ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు ఏం ఇంటికి కూడా వీకలేవు కానీ ఏదో పైశాచిక ఆనందం 4 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా నేనేందో పెద్దోడిని అయిపోయినా అనేదో ఎగిరిగిరి పడతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది నిన్ను వెంటాడుతుంది రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా తప్పకుండా ఈ 10 మంది మీద వేటు వేయాల్సిందే అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసు వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టాం తప్పకుండా అవసరమైతే కోర్టు ద్వారా పోరాడతాం అవసరమైతే న్యాయపరమైన ప్రయత్నము చేస్తాం డీజీపీ గారు కనుక స్పందించి ఇక్కడ ఏసీపీ సిఐ ఎవరైతే దగ్గర ఉండి మరి గూండాలను తీసుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించడానికి అన్ని రకాలుగా ఇక్కడ రంగం సిద్ధం చేసినారో వాళ్ళని తప్పకుండా సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా